నమస్కారం. నేను మీ డాక్టర్ అభినవ్ కెంబావి, మీ క్లినిక్ మెన్స్ క్లినిక్ కూకట్పల్లి హైదరాబాద్ నుంచి. ఈరోజు మనం అంగస్తంభన సమస్య రావడానికి ఏ ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ కారణాలు అవుతాయో వాటి గురించి మాట్లాడుకుందాం. అవి ఏమిటంటే డయాబెటీస్, ఎస్పెషలీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్. సో అమ్మా నాన్నకి డయాబెటీస్ ఉంది అంటే మనకు వచ్చే ఆస్కారం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో డయాబెటీస్ అనేది దానికి కంక్లూసివ్ టెస్ట్ హెచ్బిఏవన్సి, అది ప్రతి 3 నెలలు మానిటర్ చేసుకుంటూ ఉంటే డయాబెటీస్ని వచ్చే ముందే కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ అలానే అంగస్తంభన ప్రాబ్లం రాకుండా అవాయిడ్ చేయొచ్చు. రెండవది థైరాయిడ్ సమస్యలు, ఎస్పెషల్లీ హైపోథైరాయిడిజము కూడా అంగస్తంభన కాజ్ చేసే ఆస్కారం ఉంటుంది. దానికోసం థైరాయిడ్ ప్రొఫైల్ ఆర్ టీఎస్హెచ్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉంటుంది. సో సడన్గా బరువు ఎక్కువ అయినట్టు అనిపించినా, నీరసం ఎక్కువ వచ్చినట్టు అనిపించినా, జుట్టు రాలుతూ ఉన్నట్టు అనిపించినా, కోరిక బాగా తగ్గినట్టు అనిపించినా, సడన్గా మతిమరుపు, బాగా మర్చిపోతున్నాం అంటే యంగ్స్టర్స్లో కూడా ఆర్ మిడిల్ ఏజ్ ఆర్ యంగ్స్టర్స్లో మతిమరుపు బాగా సడన్గా వచ్చేసినట్టు అనిపించినా కొంచెం థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్స్ చూసుకోవాలి. ఎందుకంటే హైపోథైరాయిడిజం వచ్చి ఉండొచ్చు. అది వస్తే